హలో ఎవ్రీవన్, హౌ యూ ఆల్? సో ఈ ఫ్రాక్ నేను స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఇంత టైం ఎందుకు పట్టింది అంటే మధ్యలో చాలా ఆర్డర్స్ రావడము, వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇది కొంచెం డిలే అయిపోయింది. ఫైనల్లీ ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అనమాట. నాట్ కంప్లీట్లీ, హైలైట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పార్ట్ చూస్తే కనుక నేను ఫస్ట్ ప్రింట్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ ఒక క్లియర్ ఇమేజ్ అన్నది ఉండింది, అదే ఇంకా క్లాత్ పైన డైరెక్ట్ పెయింట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, కస్టమర్స్వి ఎంత కీన్గా అబ్జర్వ్ చేసి ఎంత ప్రాపర్గా ఫినిషింగ్ ఇస్తానో, నా వరకు వచ్చేసరికి అంత ఎఫర్ట్ పెట్టను అనమాట నేను. సో దట్ ఈస్ ద ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ ఐ హ్యావ్. అనుకున్నా మంచిగా నీట్గా డిజైన్ చేద్దాము, ఫస్ట్ ప్రింట్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఎందుకులే, మనదే కదా, ఆబ్వియస్లీ బాగానే వచ్చు కదా మనకి అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, అది అది కొంచెం డామినేట్ చేసిందనమాట. సో త్వరగా అయిపోవాలి, ఇంకా ప్రింట్ అంటే మళ్ళీ ఇంకొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, డైరెక్ట్ వేసేద్దాము అని ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ జస్ట్ హైలైట్స్ ఉన్నాయి అంతే. సో యాక్చువల్లీ ఈ ఫ్రాక్ ఎప్పుడో అయిపోవాల్సింది. కొన్ని రోజులు నేను సరిగ్గా దానిపైన ఇంట్రెస్ట్ పెట్టకపోవడము, మధ్యలో వేరే వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ అయినాయి అనమాట. ఫైనల్లీ ద డే వచ్చింది, ఇంక ఈరోజు కంప్లీట్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ నేను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మళ్ళీ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.